ఓం శాంతి. మధురమైన పిల్లలారా, సుఖదుఖాల ఆట గురించి మీకు మాత్రమే తెలుసు. ఇందులో అర్ధకల్పం సుఖము, అర్ధకల్పము దుఃఖం ఉంటుంది. తండ్రి దుఃఖాన్ని హరించి సుఖం ఇచ్చేందుకు వస్తారు. ప్రశ్న: చాలామంది పిల్లలు ఏ విషయంలో తమ హృదయాలను సంతోషపరుచుకొని నాకంతా తెలుసు అని భావిస్తారు. చాలామంది మేము సంపూర్ణమైపోయినాము, సంపన్నమైపోయామని భావించి తమ హృదయాలను సంతోషపరుచుకుంటారు. ఇలా భావించటం కూడా నాకంతా తెలుసు అని అనుకోవటం. బాబా అంటూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు ఇంకా చాలా పురుషార్థం చేయాలి. మీరు పావనంగా అయితే ప్రపంచం కూడా పావనమైంది కావాలి. రాజధాని స్థాపన అవ్వాలి. ఒక్కరూ వెళ్ళలేరు. పాట: తల్లివి నీవే, తండ్రివి నీవే. ఓం శాంతి. ఇలా పిల్లలకు తమ పరిచయం లభిస్తుంది. మనమంతా ఆత్మలమే అని తండ్రి కూడా అంటూ ఉన్నారు. అందరూ మనుషులే. చిన్నవారైనా పెద్దవారైనా, ప్రెసిడెంట్ అయినా రాజారాణి అయినా అందరూ మనుషులే. ఇప్పుడు తండ్రి అంటూ ఉన్నారు, అందరూ ఆత్మలే, కానీ నేను ఆత్మలందరి తండ్రిని. అందుకే నన్ను పరంపిత పరమాత్మ లేక సుప్రీం అని అంటారు. వారు ఆత్మలైన మనందరికీ తండ్రి. మనమంతా పరస్పరంలో సోదరులమని పిల్లలకి తెలుసు. తర్వాత బ్రహ్మ ద్వారా సోదరీ సోదరుల ఉన్నత కులము, నీచ కులాలు ఉంటాయి. ఆత్మలైతే అందరూ ఆత్మలే. ఇది కూడా మీకు తెలుసు. మనుషులకైతే ఏమీ తెలియదు. తండ్రి కూర్చొని మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రిని గురించి ఎవరికీ తెలియదు. ఓ భగవంతుడా, ఓ తల్లి తండ్రి అని మనుషులు పాడుతూ ఉంటారు. ఎందుకంటే ఉన్నతాతి ఉన్నతమైన వారు ఒక్కరే ఉండాలి కదా. వారు అందరికీ తండ్రి, అందరికీ సుఖం ఇచ్చేవారు. ఈ సుఖ దుఃఖాల ఆట గురించి కూడా మీకు తెలుసు. ఇప్పుడిప్పుడే సుఖము, ఇప్పుడిప్పుడే దుఃఖం ఉంటుందని మనుషులు భావిస్తారు. అర్ధకల్పం సుఖము, అర్ధకల్పము దుఃఖం ఉంటుందని వారికి తెలియదు. సతో ప్రధానము, సతో రజో తమో ఉన్నాయి కదా. శాంతిధామంలో ఆత్మలు ఉన్నప్పుడు మనమంతా సత్యమైన బంగారంగా ఉండేవారము. అప్పుడు ఏమాత్రము కల్తీ లేదు. భలే అక్కడ ఆత్మలలో తమ తమ పాత్ర నిండి ఉంటుంది. కానీ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి. అపవిత్ర ఆత్మ అక్కడ ఉండదు. ఈ సమయంలో ఇక్కడ ఒక్క పవిత్ర ఆత్మ కూడా లేదు. బ్రాహ్మణ కులభూషలులైన మీరు కూడా పవిత్రంగా అవుతూ ఉన్నారు. ఇప్పుడే మీరు స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు. వారు సంపూర్ణ నిర్వికారులు. మిమ్మల్ని సంపూర్ణ నిర్వికారులని అనరు. దేవతల్ని తప్ప శంకరాచార్యులను కానీ మరెవ్వరిని కానీ అలా సంపూర్ణ నిర్వికారులని అనరు. జ్ఞానసాగర్ని నోటి ద్వారా ఈ విషయాలను మీరే వింటూ ఉన్నారు. జ్ఞానసాగరుడు ఒక్కసారి మాత్రమే వస్తారని కూడా మీకు తెలుసు. మానవులైతే పునర్జన్మలు తీసుకొని మళ్ళీ వస్తారు. ఎవరైనా జ్ఞానం విని వెళ్ళిపోతే తమలో ఆ సంస్కారాలను నింపుకొని పోయి ఉంటారు కనుక వారు మళ్ళీ జన్మ తీసుకొని వచ్చి వింటారు. 6-8 సంవత్సరాల వయసు గల పిల్లల్లో కూడా కొంతమందికి మంచి జ్ఞానం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆత్మ అయితే అదే కదా. జ్ఞానం విన్నప్పుడు వారికి చాలా బాగా అనిపిస్తుంది. మాకు మళ్ళీ అదే తండ్రి నుండి జ్ఞానం లభిస్తుందనే ఆత్మ భావిస్తుంది. లోపల చాలా ఖుషి ఉంటుంది. ఇతరులకు కూడా నేర్పించేందుకు ప్రారంభిస్తారు. స్ఫూర్తి కనపడుతుంది. ఉదాహరణకి యుద్ధాలు చేసేవారు కూడా తమతో ఆ సంస్కారాలు తీసుకువెళ్తారు కనుక వారు బాల్యం నుండే అదే పనిగా సంతోషంగా నిమగ్నమవుతారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి నూతన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు అందరికీ నూతన ప్రపంచానికి కానీ శాంతిధామానికి కానీ మీరు యజమానులుగా అవ్వవచ్చు. శాంతిధామము మీ ఇల్లు. అక్కడ నుండి మీరు పాత్ర చేసేందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పండి. ఆత్మల గురించే తెలియనందున ఇది కూడా ఎవరికీ తెలియదు. మనం నిరాకార ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చామని మీకు కూడా ఇంతకుముందు తెలియదు. మనమంతా బిందువులము.
బ్రుకుటి మధ్య ఆత్మ నక్షత్రం ఉంటుందని సన్యాసీలు అంటారు. అయినా బుద్ధిలో పెద్ద రూపమే వచ్చేస్తుంది. శాలిగ్రామాలు అని అన్నందున పెద్ద రూపంగా భావిస్తారు. ఆత్మలు శాలిగ్రామాలు. యజ్ఞాన్ని రచించినప్పుడు అందులో కూడా పెద్ద పెద్ద శాలిగ్రామాలను తయారు చేస్తారు. పూజ చేయనప్పుడు శాలిగ్రామం యొక్క పెద్ద రూపమే బుద్ధిలో ఉంటుంది. ఇదంతా అజ్ఞానమని తండ్రి అంటూ ఉన్నారు. జ్ఞానం వినిపించేది నేనొక్కరినే. నేను తప్ప ఈ ప్రపంచంలో మరెవ్వరూ వినిపించలేరు. ఆత్మ ఒక బిందువని, అలాగే పరమాత్మ కూడా ఆ బిందువేనని ప్రపంచంలో ఎవరూ అర్థం చేసుకోరు. వారు అఖండ జ్యోతి స్వరూప బ్రహ్మ అని అంటారు. బ్రహ్మతత్వాన్ని భగవంతుడని భావిస్తారు. మళ్ళీ స్వయాన్ని కూడా భగవంతుడని చెప్పుకుంటారు. పాత్ర చేసేందుకు చిన్న ఆత్మరూపంలో భూమిపైకి వచ్చారని, మళ్ళీ పెద్ద జ్యోతిలో లీనమవుతామని అంటారు. లీనమైతే తర్వాత ఏముంది? పాత్ర కూడా లీనమైపోతుంది. ఇది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు తండ్రి వచ్చి సెకండులో జీవన్ముక్తి ఇస్తారు. మళ్ళీ అర్థకల్పం తర్వాత సిడి దిగుతూ జీవన బంధనంలోకి వచ్చేస్తారు. మళ్ళీ తండ్రి వచ్చి జీవన్ముక్తులుగా చేస్తారు. అందుకే వారిని సర్వుల సద్గతి దాత అని అంటారు. పతిత పావనుడైన తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. వారి స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు, లేకుంటే పావనంగా అవ్వలేరు. అత్యంత ఉన్నతమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. చాలామంది పిల్లలు మేము సంపూర్ణమైపోయామని భావిస్తారు. తమ హృదయాన్ని సంతోషపరుచుకుంటారు. దీన్ని కూడా మియామిట్టుగా అవ్వడమని అంటారు. బాబా అంటూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఇంక మీరు చాలా పురుషార్థం చేయాలి. పావనంగా అయితే మీ కొరకు ప్రపంచం కూడా పావనమైనదే కావాలి. ఒక్కరే అయితే వెళ్ళలేరు కదా. వేగంగా కర్మాతీతం అవ్వాలని ఎవరు ఎంతగా ప్రయత్నించినా అవ్వలేరు. రాజధాని స్థాపన అవ్వాలి. విద్యార్థి ఎంత తెలివిగలవాడైనా పరీక్షలైతే వాటి సమయానికే జరుగుతాయి కదా. పరీక్షలు త్వరగా రమ్మంటే రావు. ఇది కూడా అలాగే జరుగుతుంది. సమయం వచ్చినప్పుడు మీ చదువు యొక్క రిజల్టు వెలువడుతుంది. ఎంత మంచి పురుషార్థులైనా మేము పూర్తిగా తయారమ్మని చెప్పలేరు. 16 కళ సంపూర్ణులుగా ఇంతవరకు ఏ ఆత్మ కాలేదు. అందుకు చాలా పురుషార్థం చేయాలి. మేము సంపూర్ణమైపోయామని మీ హృదయాలను సంతోషపరుచుకోండి. అలా అవ్వరు. సంపూర్ణమయ్యేది అంతంలోనే. మియామిట్టుగా అంటే చిలక పలుకు వలె అవ్వరాదు. రాజధాని అంతా స్థాపన అవుతుంది. ఇక కొంత సమయం మాత్రమే ఉందని అర్థం చేసుకుంటారు. మిసైల్స్ కూడా తయారయ్యాయి. ఇవి తయారు చేసేందుకు కూడా మొదట సమయం పడుతుంది. తర్వాత అభ్యాసమైపోతుంది. కనుక వెంటనే తయారు చేస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడే ఉంది. వినాశనం కొరకు బాంబులు తయారు చేస్తూ ఉంటారు. గీతలో కూడా ముసలం అనే పదం ఉంది. శాస్త్రాలలో కడుపు నుండి ఇనుప ముసలం పుడుతుంది అని వ్రాశారు. ఇవన్నీ అసత్య మాటలు. తండ్రి వచ్చి వాటినే మిసైల్స్ అని అంటారు, తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం వినాశానికి ముందే తమో ప్రధానం నుండి సతో ప్రధానం అవ్వాలి. మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని పిల్లలకి తెలుసు. సత్యమైన బంగారుగా ఉండేవాళ్ళము. భారతదేశం సత్యమైన ఖండమని అంటారు. ఇప్పుడు అసత్య ఖండంగా తయారైపోయింది. బంగారు కూడా సత్యంగా అసత్యంగా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలు మీరు తండ్రి మహిమ ఏమిటో తెలుసుకున్నారు. వారు మానవ సృష్టికే బీజరూపులు. సత్యం చైతన్యం. ఇంతకుముందు కేవలం మహిమ చేసేవారు. ఆ తండ్రి ఇప్పుడు మనలో అన్ని గుణాలు నింపుతున్నారని మీకు తెలుసు. తండ్రి అంటూ ఉన్నారు, మొట్టమొదట స్మృతి యాత్ర చేయండి. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమైపోతాయి. నా పేరు పతిత పావనుడు. ఓ పతిత పావన రండి అని పాట కూడా పాడతారు. కానీ వారొచ్చి ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. ఒకే సీత ఉండదు కదా. మీరంతా సీతలే.
తండ్రి పిల్లలైన మిమ్మల్ని అనంతములోకి తీసుకువెళ్లేందుకు అనంతమైన విషయాలు వినిపిస్తారు. బేహద్దు బుద్ధి ద్వారా స్త్రీ పురుషులంతా సీతలే అని మీకు తెలుసు. అందరూ రావణుని జైలులో ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ రావణ్ జైలు నుంచి విడిపిస్తారు. రావణుడు మనిషి కాదు. ప్రతి ఒక్కరిలో 5 వికారాలు ఉన్నాయి. అందుకే దీనిని రావణరాజ్యం అంటారు. దీని పేరే వికారీ ప్రపంచము, అది నిర్వికారి ప్రపంచము. రెంటికి వేరు పేర్లు ఉన్నాయి. ఇది వేశ్యాలయము, అది శివాలయము. నిర్వికారి ప్రపంచానికి లక్ష్మీనారాయణులు యజమానులుగా ఉండేవారు. వీరి ముందు వికారీ మనుషులు తల వంచి నమస్కరిస్తారు. వికారీ రాజులు ఆ నిర్వికార రాజుల ముందు తల వంచి నమస్కరిస్తారు. ఇది కూడా మీకు తెలుసు. మనుషులకు కల్పం ఆయుష్యంతో కూడా తెలియదు. కనుక రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎలా తెలుస్తుంది? సగం సగం ఉండాలి కదా. రామరాజ్యము రావణ రాజ్యము ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? అంతా అస్తవ్యస్తంగా చేసేశారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. 5000 సంవత్సరాల చక్రం తిరుగుతూనే ఉంటుంది. మనం 84 జన్మల పాత్ర చేస్తామని తెలుసు. తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోవాలి. సత్యత్రేతాయుగాలలో పునర్జన్మలు తీసుకుంటారు. అది రామరాజ్యము. ఆ తర్వాత రావణ రాజ్యంలోకి రావాల్సి ఉంటుంది. ఇది గెలుపు ఓటముల ఆట. మీరు గెలుపొందితే స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఓడిపోతే నరకానికి యజమానులుగా అవుతారు. స్వర్గం వేరుగా ఉంటుంది. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. మీరిప్పుడు అలా అనరు. ఎందుకంటే స్వర్గం ఎప్పుడు ఉండేదో మీకు తెలుసు. వారేమో జ్యోతిలో కలిసిపోయిందని అంటారు, లేదా నిర్వాణానికి వెళ్ళారని అంటారు. కానీ అలా జ్యోతిలో కలిసిపోదని మీరంటారు. సర్వుల సద్గతి దాత ఒక్కరే అని గాయనమున్నది. సత్యయుగాన్ని స్వర్గమని అంటారు. ఇప్పుడు ఇది నరకము. ఇది భారతదేశపు మాటే. అంతేకాని పైన ఏ స్వర్గము లేదు. దిల్వాలా మందిరంలో స్వర్గాన్ని కప్పు పైన చూపించారు. అందుకే స్వర్గం పైనే ఉందని మనుషులు భావిస్తారు. అరే, పైన పై కప్పులో మనుషులు ఎలా నివసించగలరు? బుద్ధిహీనులు. ఇప్పుడు మీరు వాటన్నింటినీ అర్థం చేయిస్తారు. ఇక్కడే స్వర్గవాసులు ఉండేవారని వాళ్ళే తిరిగి నరకవాసులుగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ స్వర్గవాసులుగా అవ్వాలి. ఈ జ్ఞానము నరుణ్ నుండి నారాయణుడిగా చేస్తుంది. సత్యనారాయణులుగా తయారయ్యే కథ వింటూ ఉన్నారు. సీతారాముల కథ కాదు, నరుడు నారాయణుడిగా అయ్యే కథ. లక్ష్మీనారాయణ పదవి శ్రేష్టమైనది. సీతారాముల్లో 2 కళలు తగ్గిపోతాయి. శ్రేష్ఠ పదవిని పొందుకునేందుకు పురుషార్థం చేయబడుతుంది. ఒకవేళ పురుషార్థం చేయకపోతే వెళ్ళి చంద్రవంశస్థులైపోతారు. భారత్వాసీలు పతితులవ్వగానే తమ ధర్మాన్ని మర్చిపోతారు. క్రైస్తవులు సతో నుండి తమో ప్రధానులుగా అయిన తమ సాంప్రదాయాల్లోనే ఉన్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు తమను తాము హిందువులని చెప్పుకుంటారు. వాస్తవానికి దేవీ దేవత వంశం వారని అర్థం చేసుకోరు. విచిత్రమేం కదా. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు అడిగితే తికమక పడతారు. దేవతల పూజ చేస్తున్నారంటే దేవతా ధర్మం వారని అర్థం కదా. కానీ అది కూడా అర్థం చేసుకోరు. ఇదంతా డ్రామాలో ఉన్నది. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉన్నది. మొదట మనం సూర్యవంశంలో ఉండేవాళ్ళము. తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. మనం పునర్జన్మలు తీసుకుంటూ వస్తాము. మీలో కూడా ఎవరో కొంతమందే యథార్థంగా అర్థం చేసుకుంటారు. పాఠశాలలో కూడా కొందరి బుద్ధిలో బాగా కూర్చుంటుంది, కొందరి బుద్ధిలో తక్కువగా కూర్చుంటుంది. ఇక్కడ కూడా పాస్ అవ్వని వారిని క్షత్రియులని అంటారు. చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. 2 కళలు తగ్గిపోతాయి కదా. సంపూర్ణులుగా అవ్వలేరు.
మీ బుద్ధిలో ఇప్పుడు బేహద్దు చరిత్ర భూగోళాలు ఉన్నాయి. ఆ పాఠశాలలో హద్దులోని చరిత్ర భూగోళాలు చదువుతారు. వారికి మూలవతనము సూక్ష్మవతనం అంటే ఏమిటో తెలియదు. సాధు సన్యాసీలకు కూడా తెలియదు. మూలవతనంలో ఆత్మలు ఉంటారని మీ బుద్ధిలో ఉన్నది. ఇది స్థూలవతనము. మీ బుద్ధిలో 3 లోకాల జ్ఞానం ఉంది. స్వదర్శన చక్రధారి సైన్యము కూర్చొని ఉంది. ఈ సైన్యము తండ్రిని చక్రాన్ని స్మృతి చేస్తుంది. మీ బుద్ధిలో జ్ఞానం ఉంది, అంతేకాని ఆయుధాలు మొదలైనవి ఏమీ లేవు. జ్ఞానము ద్వారా స్వదర్శనం జరుగుతుంది. తండ్రి రచయిత మరియు రచన ఆది మధ్యాంతాల జ్ఞానం ఇస్తారు. ఇప్పుడు తండ్రి రచయిత రచన ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి ఆజ్ఞాపిస్తారు. రచయితాన్ని స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి. ఎవరు ఎంత స్వదర్శన చక్రధారులుగా అయితే ఇతరులను తయారు చేస్తారు. ఎవరు ఎక్కువ సర్వీస్ చేస్తారో వారికి అంత ఎక్కువ పదవి లభిస్తుంది. ఇది సాధారణ విషయము. గీతలో కృష్ణుని పేరు వేయడం వలన తండ్రిని మర్చిపోయారు. కృష్ణుణ్ణి భగవంతుడని అనరాదు. వారిని తండ్రి అని అనలేరు. వారసత్వం తండ్రి ద్వారా లభిస్తుంది. పతీత్ పావనులని తండ్రికే చెప్పబడుతుంది. వారు వచ్చినప్పుడు మనం వాపస్ శాంతిధామానికి వెళ్తాము. మనుషులు ముక్తి కొరకు ఎంత తల పగలగొట్టుకుంటున్నారు. మీరు ఎంతో సహజంగా తెలియచేస్తారు. పతీత్ పావన్ పరమాత్మ అని చెప్పండి. పరమాత్మ పతీత్ పావనుడైతే మళ్ళీ గంగలో స్నానం చేసేందుకు ఎందుకు వెళ్తారు? గంగా నదీ తీరంలో కూర్చొని అక్కడ మరణించాలని భావిస్తారు. మరణించేటప్పుడు బెంగాల్లో గంగా నదిలోకి వెళ్ళి హరిబోల్ అని అంటారు. అలా చేస్తే ముక్తి పోతారని భావిస్తారు. ఆత్మ ఏమో వెళ్ళిపోతుంది, అదేమో పవిత్రంగా అవ్వలేదు. ఆత్మను పవిత్రంగా చేసేవారు తండ్రి ఒక్కరు మాత్రమే. వారినే పిలుస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి. తండ్రి వచ్చి ఈ పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేస్తారు, అంతేకాని కొత్త దానిని రచించరు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ డబల్ నమస్తే. ధారణ: తండ్రిలో ఏ గుణాలు ఉన్నాయో వాటిని స్వయంలో నింపుకోవాలి. పరీక్షకు ముందే పురుషార్థం చేసి స్వయాన్ని సంపూర్ణ పావనంగా చేసుకోవాలి. ఇందులో అంతా నాకే తెలుసు అని భావించరాదు. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఇతరులను కూడా తయారు చేయాలి. తండ్రిని చక్రాన్ని స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన విషయాలను వినే బుద్ధిని బేహద్దులో ఉంచుకోవాలి. హద్దులోకి రాకూడదు. వరదానము: స్వస్థితి ద్వారా పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే సంగమయుగి విజయరతన్ భవ. పరిస్థితులపైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే స్వాధనము స్వస్థితి. ఈ దేహము కూడా పరాయిది, సొంతం కాదు. స్వస్థితి మరియు స్వధర్మము సదా సుఖాన్ని అనుభవం చేయిస్తుంది. ప్రకృతి ధర్మము అంటే పరాయి ధర్మము. దేహం యొక్క స్మృతి ఏదో ఒక విధంగా దుఃఖాన్ని అనుభవిస్తుంది. కనుక ఎవరైతే సదా స్వస్థితిలో ఉంటారో వారు సదా సుఖాన్ని అనుభవం చేస్తారు. వారి వద్దకు దుఃఖం అనే అలా రాదు. వారు సంగమయుగి విజయరత్నాలుగా అవుతారు. స్లోగన్: పరివర్తన శక్తి ద్వారా వ్యర్థ సంకల్పాల ప్రవాహం యొక్క ఫోర్సును సమాప్తం చేయండి. అచ్చా, ఓం శాంతి.